నా పేరు కొండ నాదే గీసుకొండ అంటున్నారు కొండా మురళి. చాలా రోజుల తర్వాత సొంత మండలానికి వెళ్లి తొడగొట్టారు. ఏకగ్రీవాలకు ఒప్పుకొని రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం కొండాపై పోటీకి దిగింది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో రేవూరి వర్గాన్ని ఓడించి మీసం మెలేశారు కొండా మురళి. పరకాల నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు రేవూరి కాంగ్రెస్ వర్సెస్ కొండా కాంగ్రెస్ గా మారిపోయాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ మురళి దంపతులు సర్పంచ్ ఎన్నికల వేళ సొంత నియోజకవర్గంపై ఫోకస్ చేశారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రోజుల్లోనే సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న కొండా దంపతులు సొంత పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు ఏకగ్రీవం చేసుకోలేకపోయారు. అందుకు కారణం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఏకగ్రీవాలకు ఒప్పుకోకపోవడమే. దీంతో కొండా వర్గం రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం గీసుకొండ మండలంలో డి అంటే డి అన్నారు. తన స్వగ్రామం వంచనగిరిలో గీసుకొండ, ధర్మారం గ్రామాల్లో కొండా మురళి స్వయంగా ప్రచారం చేశారు. వారు వన్ సైడ్ చేశారు. ఈ 3 గ్రామాల్లో కొండా వర్గం అభ్యర్థులు గెలుపొందారు. దీంతో కొండా మురళి ఈ 3 గ్రామాల్లో విజయోత్సవాల్లో పాల్గొన్నారు. వంచనగిరి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొండా దంపతులు ఇప్పుడు స్వగ్రామంలో తమ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకుని సంబరాలు చేసుకున్నారు. గెలిచిన అభ్యర్థిని పక్కన నిలబెట్టుకుని మీసం మెలేశారు కొండా మురళి. సర్పంచ్ ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థులను గెలిపించుకొని పరకాల నియోజకవర్గంపై తన పట్టు జారలేదని కొండా మురళి నిరూపించుకున్నారంటున్నారు ఆయన అనుచరులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయంటున్నారు.